నరసరావుపేటలో 33 మంది లబ్ధిదారులకు 20,17,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అరవింద్ బాబు పంపిణీ చేశారు. నరసరావుపేట సెగ్మెంట్లో 18 నెలల్లో 729 మంది లబ్ధిదారులకు 6,81,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే అరవింద్ బాబు వెల్లడించారు. వీటితో పాటు పలు జబ్బులకు ఎల్ఓసి ద్వారా 173 మంది లబ్ధిదారులకు 1,37,00,000 అందించామని తెలిపారు. సంక్షేమం అభివృద్ధితో పాటు ప్రజల అనారోగ్య సమస్యలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. ఏదైతే కుటుంబాలన్నీ కూడా ఆర్థిక పరంగా నష్టపోయి ఆరోగ్యపరంగా నష్టపోయారో మరి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి పేద రోగులకి పేద కుటుంబాలకు అండగా ఉండటానికి ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ అనే చెక్కులు రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 34 చెక్కులు 23 లక్షల రూపాయలతోటి ఇవాళ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మన 2 ఏళ్లు గడిచిన తర్వాత మన ఉమ్మడి కుటుంబ ఆధ్వర్యంలో ఈ విధంగా దాదాపు 14 సార్లు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం జరిగింది. దాదాపు 12 కోట్ల రూపాయలని ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేసింది పేద కుటుంబాలకి. అదేవిధంగా వాళ్ళ పేద కుటుంబాలు ఆర్థిక పరంగా సహాయం చేయడానికి, ఆర్థిక పరంగా మరి ఆరోగ్యం బాగలేని వాళ్ళకు అండగా ఉండటానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మునుపెన్నడూ కూడా ఏ గవర్నమెంట్లో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేయలేదు. ఈ కార్యక్రమాన్ని చేసే ఘనత అదేవిధంగా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది. కాబట్టి నర్సరావుపేట ప్రాంత ప్రజలందరం కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అందుకున్న పేషెంట్లు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సదా రుణపడి ఉంటామని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.